ఏమండోయ్, మా హస్బెండ్ పనిచేసే గవర్నమెంట్ స్కూల్లో ఫిజియోథెరపీ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగిందండి. మరి టీచర్స్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఫిజియోథెరపిస్ట్ వచ్చి తలనొప్పి వస్తే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, భుజం నొప్పికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు ఆ పెయిన్స్ తగ్గించుకోవడం కోసం ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి అనేటటువంటి విషయాల్ని వివరించారండి. మరి వీటిని టీచర్స్ అందరికీ, చుట్టుపక్కల ఉన్న పాఠశాలల్లో ఉన్న టీచర్స్ అందరినీ రప్పించి ఎందుకు ఈ విధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే, పిల్లలు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే టీచర్స్ వాటిని నేర్చుకుని పిల్లలకి వాటిని నేర్పించి మరి మందులు అవసరం లేకుండా ఇలాంటి ఎక్సర్సైజుల ద్వారా పిల్లలకి చిన్న చిన్న ఈ అనారోగ్యాలు పిల్లలు పెద్దలు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారండి. మరి ఎవరికైనా ఇలాంటి పెయిన్స్ ఉంటే ఈ వీడియో ఉపయోగపడుతుందని అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. సపోర్ట్ తీసుకొని మీడియం ప్రెస్ చేయాలి. సపోర్ట్ తీసుకుంటూ మీడియం ప్రెస్ చేసుకుంటూ మీడియంలో ప్రెస్ చేసుకుంటూ 1 minute, ఓకే సార్. ఇట్లాగే హోల్డ్ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేయకొస్తే ఎర్లీ మార్నింగ్ మాత్రం చేయాలి. మనం ఎప్పుడో 7కో 8కో చేస్తూ ఉంటాం, అట్లా కాదు. మనం ఎప్పుడో 6కి అట్లా చేయాలి, ఓకే సార్. ఈ విధంగా 1 minute తర్వాత వదిలేయాలి. అప్పుడు ఫ్రీ మూమెంట్ అనేది మ్యాచ్ మూవ్ అవుతే తెలుస్తుంది. నన్ను అగైన్ 1 minute, వితిన్ సెకండ్స్లో మళ్ళీ అగైన్ 1 minute. ఇలా రోజుకో 2 weeks చేసుకుంటే మీకు రెగ్యులర్గా వచ్చిన హెడేక్స్ రావు సార్. ఎప్పుడో రేర్గా తప్ప కామన్గా అయితే హెడేక్స్ రావు. ఈ రోజు ఒక 2 weeks ఎక్సర్సైజ్ చేయండి. 6 అనే కాదు సార్, మీరు లేజీ లేకనే ట్రై చేయండి. మధ్యలో మీరు 1 or 2 hours గ్యాప్ చేసుకోవాలంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనికి కూడా చైర్ వాడకూడదు, స్టూల్ వాడాలి సార్. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచాలి. స్ట్రైట్గా ఉన్న తర్వాత లెగ్స్ గ్రౌండ్ టచ్ చేసుకుని బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఈ 2 హ్యాండ్స్ ఇట్లా టైట్గా క్లోజ్ చేసుకొని, ఓకే సార్, ఇక్కడ 4 మీద ప్లేస్ చేసుకొని దీని ఇలా బ్యాక్ పుష్ చేస్తుండాలి. బ్యాక్ నుంచి ఫ్రంట్ పుష్ చేస్తుండాలి. ఓకే సార్, నేను చేస్తాను. నన్ను చూసిన తర్వాత ఎవరు చేస్తాను సార్. ఎలాగైనా పర్లేదు, ఇలా ప్రెస్ చేసుకున్న పర్లేదు, మీ ఇష్టం. ఏదైనా 4 మీద ప్లేస్ చేయాలి. C5 బోన్ మీద ప్రెజర్ పడాలి, ఓకే సార్. నేను ఎలా చేసి చూపిస్తాను. ఇలా బ్యాక్ ఇలా పుష్ చేస్తుండాలి. బ్యాక్ నుంచి ఫ్రంట్కి, బ్యాక్కి ఫ్రంట్కి, ఓకే సార్. ఈ C బోన్ మీద ప్రెజర్ పడాలి, ఓకే సార్. ఇది నేను ఒకసారి చూపించాను ఓకేనా. ఓకే సార్, మీరు వస్తారు. ఎవరికి సార్ ఆ ప్రెజర్ మీకు చాలా సార్ అలవాటు అవుతుంది. అందరూ మనకి అలవాటు అయితే మనం ఎలా ప్రెస్ చేయాలి. ఫస్ట్ అయితే ఇదే ప్రెజర్. వాళ్ళకి స్ట్రైట్గా చూడండి సార్, ఓకే సార్. ఎందుకంటే స్ట్రైట్గా చూడాలి, ఓకే సార్. ఇది ఏం చేస్తారంటే బాగా ఉపయోగించి బ్యాక్ నెట్టండి, నేను సపోర్ట్ ఇస్తాను. సమో ఇంకా చాలా ప్రెజర్. లెగ్ కూడా ప్రెజర్ తీసుకుంటాను. లెగ్ సపోర్ట్ తీసుకొని ప్రెజర్ చేస్తాను. సమో 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 ఇంకొంచెం రావచ్చు. ఎవరు హెల్ప్ తీసుకోకండి, మీరే ఎంతవరకు లేకపోతే లేపి టైట్గా క్లోజ్ చేసి ఈ టవల్ మధ్య టవల్ అనుకోండి సార్, టైట్గా క్లోజ్ చేసి 1 minute అట్లాగే హోల్డ్ చేయండి. ఇలా రోజుకో 5 times చేయాలి సార్. 2 minutes చేయాలి సార్. సారీ సార్. హ్యాండ్ అనేది పెట్టుకోవాలి. లాంగ్ కానీ షార్ట్ కానీ పెట్టుకోకూడదు. హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఈ ఫింగర్స్ టచ్ అవుతూ స్లోగా పైకి వెళ్తూ ఉన్నాయి. ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనం బెండ్ అవ్వాలి తప్ప లెగ్ కూడా ప్లానింగ్ కూర్చుని ఇట్లా ఎంతవరకు పాసిబిలిటీ అయిపోతుంది అట్లా పోవాలి. అగైన్ స్లోగా బ్యాక్ రావాలి. నెక్స్ట్ సెకండ్ టైం వెళ్తున్నప్పుడు ఈ షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొంత హైట్ అక్కడ వస్తుంది. ఆ పెయిన్ వచ్చిన దగ్గర స్టాప్ చేసి ఒక 10 minutes ట్రీట్మెంట్ చేస్తాం. ట్రీట్మెంట్ చేసిన తర్వాత టైట్గా క్లోజ్ చేసుకొని పెయిన్ వెళ్ళిపోగానే ఒక 2 days వరకు స్లోగా రొటేట్ చేయాలి. ఒక 3 days 4 days 5 days అవుతుంది స్పీడప్ చేయాలి. స్పీడప్ చేసిన తర్వాత ఈ 2 హ్యాండ్స్ ఈ విధంగా పెట్టుకొని ఈ 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టి ఇలా క్లోజ్ అవ్వాలి. ఇలా క్లోజ్ అయితే మీకు షోల్డర్ పెయిన్ తగ్గినట్టు. ఇలా క్లోజ్ అవ్వకపోతే ఇంకా మీకు షోల్డర్ పెయిన్ తగ్గినట్టు. రోజు ట్రీట్మెంట్తో పాటు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎందుకంటే స్లోప్స్ ఏమి రాకూడదు.
స్టూల్ వాడుకొని ఓకే సార్. నెక్స్ట్ ఖచ్చితంగా గ్రౌండ్ టచ్ అయ్యే స్టూలే వాడాలి. హైట్ డౌన్ ఉంది వాడుకోవాలి. ఓకే సార్. బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఈ రెండు హ్యాండ్స్ని మధ్యలో గ్యాప్ లేకుండా ఇట్లా ప్లేస్ చేయాలి. ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత ఈ రెండు షోల్డర్స్ని ఏ టచ్ చేయడం ట్రై చేయాలి. టచ్ అవ్వగానే మనం ట్రై చేస్తూ ఉంటాం. ఓకే సార్. ఓకే సార్. ఈ విధంగా చేయాలి. ఇట్లా చేసి ఒక 15 సెకండ్స్ ఇలా హోల్డ్ చేయాలి. ఓకే సార్. 15 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 15 సెకండ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనం స్లోగా డౌన్ చేయాలి. ఓకే సార్. ఫస్ట్ ఒక 15 సెకండ్స్ మాత్రమే చేయాలి. ఒక 2 days 3 days అయిన తర్వాత 30 సెకండ్స్, ఇంకో 2 days 3 days అయిన తర్వాత 45 సెకండ్స్, ఇంకో 2 days 3 days అయిన తర్వాత 60, మ్యాక్స్ 1 minute. 1 minute కంటే ఎక్సైజ్ ఎక్కువ చేయకూడదు. మనకు ఫ్రీ టైం దొరికింది కదా అని చెప్పి ఓకే సార్ తక్కువ అనుకోండి సార్. ఫ్రీ టైం దొరికింది కదా ఒక 5 minutes ఒకేసారి చేద్దాం. మీరు ఎలా ట్రై చేస్తారు అనుకోండి సార్. ఈ రెండు చేతులు దిగితే కానీ భుజాలు దగ్గర సార్ కోసం ఈ పంచముద్ర ఎక్సైజ్ ద్వారా తెలుసుకోవచ్చు సార్. అది మీకు ఇంకొక 5 minutes చెప్తాను. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్. అండ్ ఇది మీకు యాక్చువల్లీ దీని కాస్ట్ ఏంటంటే 2050 ఉంటుంది సార్. దీన్ని సబ్సిడీలో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మన డిఓస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి డిస్ట్రిక్ట్లో 40-50 టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరికి నీడ్ అని వాళ్ళకి ఈ క్యాప్టెన్స్ ద్వారా మన సబ్సిడీ ప్రొవైడ్ చేయమని చెప్పడంతో ప్రతి మండలం ఒక 12 కిట్స్ అనేవి 1050 వస్తుంది సార్. ఓన్లీ 12 members మాత్రమే. ఓకే సార్. ఇది ఇన్స్టిట్యూట్ మీకు 2 years గ్యారెంటీ ఉంటుంది. 20 years వరకు లైఫ్ ఉంటుంది సార్. మనకి నార్మల్గా ఏ పెయిన్ ఉన్నా సరే ఒక 5 to 10 minutes మాత్రం యూజ్ చేస్తే మీకు ఆ పెయిన్ రిలీఫ్ వస్తుంది. లాంగ్ పెయిన్స్ ఏమైనా ఉంటే, బ్యాక్ పెయిన్, డీప్ పెయిన్స్ ఏమైనా ఉంటే 30 to 60 days అనేది మీరు వాడాల్సి వస్తుంది సార్. అండ్ ఇప్పుడు మన డిఓ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి మండలంలో కూడా ఎంఈఓ గారికి ఒక మెడికల్ కిట్ ప్రొవైడ్ చేయమని మన డిఓ మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి ఇచ్చిన తర్వాత మీరు ఎవరికైనా కావస్తే ఒక 12 కిట్స్ వరకే మ్యాక్స్ ప్రొవైడ్ చేయగలరు సార్. ఓకే సార్. నా నెంబర్ కూడా చెప్తాను సార్, నోట్ చేసుకోండి. పెట్టి ఓకే సార్. ఇయర్ టచ్ చేయాలి. హెడ్ బెంచ్ చేయగలరు సార్. ఇయర్ టచ్ చేసుకోండి. ఓకే సార్. ఈ విధంగా మనం 10 minutes హోల్డ్ చేయాలి. 10 నిమిషాలు ఈ విధంగా హోల్డ్ చేయాలి. ఓకే సార్. 10 నిమిషాలు హోల్డ్ చేసేటప్పుడు మనం ఇలా ఉండగలిగితే ఓకే. కొన్నిసార్లు ఉండలేక ఏమవుతుందంటే ఇలా డౌన్ అయిపోవడం కానీ లేకపోతే ఇలా డౌన్ అయిపోవడం కానీ జరుగుతుంటే ఈ షార్ట్ కూడా 10 నిమిషాలు. ఓకే సార్. ఇది ఫస్ట్ పార్ట్ సార్. డౌన్ చేస్తే ఇంటిగా ట్రై చేయండి సార్. సెకండ్ వన్ ఏంటంటే ఈ హ్యాండ్ ఎలా స్ట్రైట్గా పెట్టండి సార్. స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఈ రెండు హ్యాండ్ని ఈ చిన్ స్ట్రైట్గా ఎట్లా పెట్టి ఓకే సార్ స్ట్రైట్గా ఇలాగా బ్యాలెన్స్ చేయాలి. హ్యాండ్ లాంగ్ పెట్టడం, షార్ట్ పెట్టాలి, సెంటర్లో పెట్టాలి. ఇట్లా చిన్న గ్యాప్తోనే ఈ విధంగా హోల్డ్ చేయాలి. కొంచెం బయట ఓకే సార్. ఇలా 5 minutes ఉంచాలి. ఓకే సార్. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ సార్. సేమ్ ఇది యాస్టీస్ ఇట్లా పెట్టి ఓకే సార్. ఆపోజిట్ డైరెక్షన్ ఇది మన లాంగ్ పెడతారు అనుకోండి సార్. మీరు అన్సేబుల్ ఉంచేస్తారు. ఇలా పెడితేనే మనకు తెలుస్తుంది షోల్డర్ మీద ఏం ప్రాబ్లం ఉందా లేదా, ఈ గోడలు ఏమైనా వస్తున్నాయో మనకు తెలుస్తుంది. ఇది సెకండ్ పార్ట్ సార్. థర్డ్ పార్ట్ ఏం చేయాలంటే బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యి మన నీకి ఎంతవరకైతే అలా 1 minute మాత్రం హోల్డ్ చేయండి సార్. 1 minute అవగానే పదం మీద కాకుండా వేల మీద నుంచి ఓకే సార్. ఈ టోస్ మీద మనం బ్యాలెన్స్ చేస్తూ 10 minutes సరిగ్గా హోల్డ్ చేయాలి. 10 నిమిషాలు మనం హోల్డ్ చేయగలిగితే మన వెయిట్ మనకి ఎంత ఉన్నా సరే అది బరువు వస్తుంది. 10 నిమిషాలు మనం హోల్డ్ చేయగలిగితే ఓకే సార్ మన వెయిట్ ఎంత ఉన్నా సరే ఏది కూడా మనకి అది డిఫెక్ట్ అయిపోతుంది. ఓకే సార్. అది 4th పార్ట్ సార్. ఓకే సార్. 5th పార్ట్ ఏం చేయాలంటే ఇంత ఏ హ్యాండ్ అయితే రేస్ చేస్తారు తను ఆపోజిట్ హ్యాండ్ రేస్ చేయాలి సార్. ఆపోజిట్ హ్యాండ్ రేస్ చేసి ఓకే సార్ బ్యాక్ వెళ్ళాలి. ఓకే సార్. బ్యాక్ వెళ్ళి రెండు హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి టైట్గా క్లోజ్ చేసి అది అదేవిధంగా లూజ్ చేయకుండా ఇక్కడ